హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే అందరము రౌకూర్ క్లాస్ దగ్గర వాకింగ్ చేస్తాను అనమాట. కుడేరుకు వచ్చినాం ఆల్మోస్ట్. మా వాళ్ళు డైరెక్ట్ లొకేషన్ ఇక్కడే కొడిం పక్కనే అండ్రి. కొడిం పక్కనే కూడేరు ఎప్పుడు వచ్చింది అర్థం కాదు, కానీ అంతా ఇట్లా వచ్చినాము. అంతా వాకింగ్ చేస్తాను, మీరు కూడా రాండి. ఆడపిల్లలు బాధి యాడికి పోతండి. అలా హాయిగా ఉయ్యాలుగుతా ఉంటే పిల్లోడ్లాగా ఉంటుంది మైండ్. అంటే శరీరాన్ని బట్టి మన థింకింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా మనం ఎప్పుడు ఎనర్జెటిక్గా యంగ్గానే ఉంటాం, కానీ శరీరాన్ని బట్టి నేను ముసలాన్ని అయిపోయినా, నేను వయసుని అయిపోయినా, అది ఇది అని ఫీల్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటే మనలో పసిపిల్లోడు యాక్టివ్గా ఉంటూ మనం ఎప్పుడు కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. రింగారు అవును సార్, 76 సార్. కిందికి రాని, కిందికి రాని, వద్దు కింద అయ్యో, కిందికి రాని. ఉండు రాజా, రాని రాజా, ఇది స్పీడ్ మీద రాదు. ఇది కాదు, ఈయన వదలంలా, మొమెంటం లేదు ఇడ. వస్తాను, ఉండు రాజా. పొద్దున్నే ఫ్రెండ్స్, మా టీం మెంబర్స్ అందరము పొద్దున్నే, రమేష్ నువ్వు అట్లా కెమెరా వెనకాల నిలబడితే నాకు నచ్చదు, బిహైండ్ ద స్క్రీన్ నాకు నచ్చదు, ఇంటూ ద స్క్రీన్ ఉండాలి మనము. పొద్దున్నే మా టీం మెంబర్స్ అందరం వచ్చినాం. రాజా, పురుషోత్తం సారు, రామ్మోహన్ డార్లింగ్ అండ్ మంజు సారు, ద డైరెక్టర్ రమేష్, ద ఫన్. యాక్చువల్గా చాలా హ్యాపీ పర్సన్ అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు పొద్దున్న ఇక్కడికి వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉంది సార్. అదే ఎట్లా మీతో వెల్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. జనానికి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు జనానికి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. ఏం చెప్పినారు సార్, ఏం చెప్పినారు మీరు? ఇలా ఎలా చెప్పాలనిపించింది సార్ మీకు? అదంతా అప్పుడప్పుడు అట్లా వచ్చాంటాయి. సరే చెప్పండి. సరే సర్లేండి సార్, మేము ఫీల్ కానీ చెప్పండి. ఇప్పుడు అవన్నీ జరుగుతాయి. వెల్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇట్లా అవుట్స్కట్స్ లో, అనంతపురం అవుట్స్కట్స్ లో దాదాపు 20 కిలోమీటర్స్ కోడిం అని చెప్పి కూడేరుకి పిలుచుకొచ్చినారు. అయినా ఈ రిసార్ట్స్ సూపర్ గా ఉంది. ఫ్రెష్ ఎయిర్ ని ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ వెల్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా అట్లా ఒక టీం ఏర్పాటు చేసుకొని ఇట్లా వచ్చేది చాలా బాగుంటుంది. యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్ ను పెంచుతుందని భావిస్తున్నాను. మీరు టీచర్ మాదిరి చెప్పొద్దండి సార్, గంటన్నర మీతో వచ్చింది ఇదే. 2 ముక్కలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీ సందేశమే పబ్లిక్ ఎవరైనా సరే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ ఉదయం 5 గంటలకు లేచి ఇట్లా విశాలమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి మంచి వాకింగ్, యోగా, ధ్యానము చేయగలిగితే ఆరోగ్యాన్ని ఇంకో 10 సంవత్సరాలు పెంచుకోగలరు. ఇలా చేయని పక్షాన 10 సంవత్సరాలు కిందికి పోగలరు. ఇది జనానికి ఇచ్చే సందేశం. తప్ప చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఎంత ఫీల్ అవుతున్నానంటే నాకు ముందుగా చెప్పకపోవడం వల్ల చాలా మిస్ అయ్యాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ వచ్చి నేచర్ని మీరు కూడా ఫీల్ అవ్వండి, ఇదే నా సందేశం. అందరూ నేచర్ ఫీల్ అవ్వాలి. రాజా ఎట్లా ఫీల్ అవుతాను? రాజా నీ ఫీలింగ్ ఏమి? నువ్వు జనానికి ఏ సందేశం? 2 ముక్కలు. అబద్ధం చెప్పేది ఏం లేదండి, నిజమే చెప్తాను. చాలా హ్యాపీగా ఉందండి. మార్నింగ్ 5:30కి ఇక్కడికి వచ్చి మేము ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం.
సరే చెప్దాం ఖచ్చితంగా చెప్పేసి అందరితో చాలా ప్రశాంతంగా ఉందండి. మేము ఇక్కడ దాదాపు అనంతపురికి ఒక 15 కిలోమీటర్లతో వచ్చినాము. ఇక్కడ ప్లేస్ బాగుంది. మీరందరూ కూడా మాతో కలిసి మా టీంలో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సుప్రజ మేడం గారిది వెల్నెస్ సెంటర్ ఉంది. వెల్నెస్ సెంటర్కి అందరూ రావాలని కోరుకుంటున్నాను. రమేష్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? జనాలకి ఏం సందేశం ఇస్తావు? ఇక్కడ రావడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని మనం ఎప్పుడో లైఫ్లో బిజీగా ఉంటాం. వర్క్ స్టైల్ కావచ్చు, ఇతరులతో కానీ కొన్ని ప్లాన్ షెడ్యూల్స్లో కానీ బిజీగా ఉంటాము. ఈ టైం అనేది మనం టైం స్పెండ్ చేయగలిగితే ఇక్కడ స్పెండ్ చేసే బదులు ఇంట్లో హాయిగా పడుకోవచ్చు కదా. పడుకున్నది అంతా ఉంటాయి సార్. పడుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా బీపీ, షుగర్, కొన్ని క్రానిక్ అక్యూట్ అవి డిసీజెస్ కానీ ఇంకోటి వస్తూ ఉంటాయి. ఇట్లా చేయడం ద్వారా వెల్త్ కంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. గురప్ సార్, రెండు ముక్కలు చెప్పండి సార్. మీరు ఉపోద్ఘాతం అంచదండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు జనాలకి. నేను చాలా 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 ఆనందంగా ఫీల్ అవుతున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆ వెల్త్ ఉంటే ఆ సంతోషం వస్తుంది జనరల్గా అనుకుంటాము. కానీ ముందు సంతోషం ఉంటేనే హెల్త్ అండ్ వెల్త్ వస్తుంది. ఇలాంటి ప్రకృతిలో మమేకమై ఒక గంట గడిపిన చాలు అత్యద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. మెడిటేషన్ కూడా చేయాలి. డాక్టర్ సుప్రజ చౌదరి మేడం గారు, హరిప్రసాద్ సార్ గారి సమక్షంలో చేయడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం వస్తుందని నేను అనుకుంటున్నాను. గంట కంటే ఎక్కువ ఉంటే దోమలు కుడతాయి సార్. జనాలు మా కో యాక్టర్ ఎలా ఫీల్ అవుతున్నావు అరుణ? అసలు ఇక్కడైతే రెండు ముక్కలు ఎక్కువ చెప్పలేదు, టైం లేదు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ గురూజీ సార్ నాకు చాలా పరిచయము, అంటే 2 years బ్యాక్. తర్వాత మేడం గారు సార్ వాళ్ళని పరిచయం చేశారు. సార్ వాళ్ళు మేడం గారిని పరిచయం చేశారు. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఇక్కడైతే చాలా అంటే చాలా 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 బాగుంది. రియల్లీ ఒక టైం 1/2 hour అనేది మనం మన పర్సనల్కి ఉపయోగించుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. 100% ఇది 1000% అయినా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చాలా బాగుంది వ్యూస్. ఇంకొకటి 1 hour మినిమం లేదా 1/2 hour నాకు తెలిసినంతలా నేను చెప్పాను. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒక 10 days ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకే అర్థమైపోతుంది. మళ్ళీ చేయాలి, మళ్ళీ 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 చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలాంటి ఎస్క్యూ ఫ్యామిలీ వెల్నెస్ స్టూడియో. ఓకే, ఏం లేదండి, ఇక్కడ పబ్లిక్ ఇక్కడ నాకు ఈరోజు వచ్చిన ఒక అద్భుతమైన ఇన్నర్ మెసేజ్ ఏంటంటే, ఇట్లాంటి నేచర్ వాకింగ్ అండ్ మెడిటేషన్ అని పెట్టారు మేడము. సో ఇట్లాంటిది ఏంటంటే యాక్చువల్గా మనకు స్థూలత్వం అనేది, అంటే మెటీరియల్లో మన బ్రెయిన్ మీద స్థూలత్వం అనేది పడే కొద్దీ బ్రెయిన్కి సంబంధించిన చాలా డిజార్డర్స్ వస్తుంటాయి. వాటిలో అల్జీమర్స్ కామన్గా వస్తుంది, ఏజింగ్ ప్రాసెస్లో కామన్గా వస్తుంటుంది. సో ఇట్లా నేచర్లో ఉంటూ సోల్ని కనుక యాక్టివేట్ చేసుకుంటూ మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోగలిగితే ఇట్లాంటి బ్రెయిన్ డిజార్డర్స్ అన్నీ తగ్గిపోతూ మన మెమరీ కూడా ఫ్రెష్ అవుతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది, అండ్ మన ఫీలింగ్స్ ప్యూర్ అవుతాయి, అండ్ మన ఎక్స్ప్రెషన్స్ ప్యూర్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈజ్ నేచర్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో వారానికి ఒకసారి 1 గంట వచ్చేసి ఇక్కడ ఇట్లాంటి నేచర్ ఇన్వాల్వ్డ్ ఏరియాస్లో మీరు కూడా ఎంటర్టైన్ కాండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్ బై S-Cube అండ్ స్టూడియో అండ్ డాక్టర్ గురప్ప సార్. ఓకే, ఇది చూసే వాళ్ళందరూ కూడా మీకు కూడా ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ మీరు అలవాటు చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రకృతి ఫౌండేషన్ ఇన్స్టా పేజ్ అండ్ సార్ది కానీ మావి కానీ వాట్సాప్ స్టేటస్ మీరు రెగ్యులర్గా చూస్తుండడం వల్ల మీకు నెక్స్ట్ ఎవ్రీ సండే ఏం ప్రోగ్రామ్, నెక్స్ట్ ఏముంటుంది వెల్నెస్ జర్నీలో, ఎక్కడ యాక్టివిటీస్ ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. ఎవ్రీబడి ఆర్ వెల్కమ్ టు దిస్ వెల్నెస్ జర్నీ అండ్ లివ్ హ్యాపీలీ అండ్ హెల్దీ. సో ఈరోజు ఇక్కడ ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ నక్షత్ర పార్క్ అని చెప్పి పెట్టారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు లేదో, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వెరైటీగా ఉంటూ ఈ చెట్లు చూపించు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నక్షత్రానికి సంబంధించిన మొక్క కూడా పెట్టారనమాట. అట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఇది పెట్టారు, దానికి సంబంధించిన శ్లోకం కూడా పెట్టినారు. సో
సో పెట్టారు. సో నక్షత్రాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి దీని గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది నాది పుష్యమి నక్షత్రం. సో పుష్యమి నక్షత్రంలో బృహస్పతయే నమః, తిప్యాయ నమః, బ్రహ్మవర్చయే నమః, పుష్యమి దేవతాయే నమః, వృక్షము రావి, అధిదేవత బృహస్పతి, పూజ ఫలితము సంతాన ప్రాప్తి, ప్రదక్షిణ సంఖ్య 3 ప్రదక్షిణాలు చేయాలా. సో ఇదంతా డీటెయిల్ పెట్టాడనమాట. యా ఇప్పుడు 3 ప్రదక్షిణాలు ఇట్లా చేయాలనుకుంటా. యా 3 ప్రదక్షిణాలు చేద్దాం బ్రదర్స్. సో నా నక్షత్రానికి ఈరోజు 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది ఈ కాన్సెప్ట్. సో యా చాలా బాగుంది ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఉంది. నక్షత్రానికి సంబంధించిన చెట్టు ప్లాంట్ అన్నీ ఉన్నాయి. మీరు మీ నక్షత్రాలకు సంబంధించి శ్లోకం చదువుకొని హ్యాపీగా తిరగచ్చు అనమాట. మీదేదమ్మా నక్షత్రం? మీ నక్షత్రం ఏమి? చిత్తా నక్షత్రం సార్, నెంబర్ 1 అక్కడ ఉంది. సరే మేడం కూడా వేవిద్దాం, రౌండ్స్ వేవిద్దాం. నెక్స్ట్ ట్రీ హగ్గింగ్ కాన్సెప్ట్. 3 హగ్గింగ్ లేడీస్కే జెంట్స్కి అమ్మా? ఓకే అమ్మా రైట్. ఓకే 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 అమ్మా రైట్. ఓకే అమ్మా రైట్. సో మేడం ట్రీ హగ్గింగ్ అన్నారంట. ట్రీ హగ్గింగ్ అంటే చెట్టు నాకు చేసుకోవడం, నాకు ఫ్రీ హగ్గింగ్ అన్నట్టు వినపడి అందుకే లేడీస్గా జెంట్స్గా అమ్మ అని అడిగి నన్ను తప్పై వేదిక క్షమించండి. సారీ మా క్షమించారు. నాకు ఫస్ట్ 3 హగ్గింగ్ అని వినపడింది. 3 హగ్గింగ్ అంటే అడిగిన లేడీస్గా జెంట్స్ కన్నా అందరికీ నేచర్ అందరికీ ఈక్వల్ అనింది. తర్వాత ట్రీ హగ్గింగ్ అని మేడం అనుకునింది, నాకు ఫ్రీ హగ్గింగ్ అని వినపడింది. లాస్ట్లో మేడం కంక్లూడ్ చేసింది ట్రీ హగ్గింగ్ అని. నాలాంటి కంట్రీ ఫెలోస్కి ట్రీనా ఫ్రీనా త్రీనా కొద్దిగా అర్థమయ్యేది కష్టమే. కంట్రీలో కంట్రీ మనం కంట్రీలో కంట్రీ ఫెలోలం మనం. ఏదో ఆపర్చునిటీ బాగుంది మేడం, ప్రతి సండే వద్దాం అనుకుంటే 3 హగ్గింగ్ అంటే. joke of the day. Great joke of the day. మేడం ఇదంతా 15 seconds లో చెప్పేస్తాను. అందరూ ఇలా రండి. అబ్దుల్ అందరినీ గ్యాదర్ చేయండి. పిల్లలంతా ఆడుకోలేమ్మా, వాళ్ళు వదిలేసి ఏది చిప్ ఉండండి ఒక నిమిషం. యా ఇప్పుడు రన్నింగా యా ఇప్పుడు కొత్త మేడం కొత్త ఇది తీసుకొచ్చినాడు. అదేంటంటే ట్రీ హగ్గింగ్. ఇందాక కన్ఫ్యూజ్ అయినాం కదా దాంతో, అది కాదు ట్రీ హగ్గింగ్ ఇక్కడ. సో ట్రీ హగ్గింగ్ చేస్తే ఉపయోగం ఏమి అనేది మన రామ్మోహన్ పల్లెటూర్లలో ఒక మంచి అద్భుతమైన ఇది ఉంటుంది దీనికి. ఆ విషయం చెప్తా. చెప్పు బ్రదరు. పూర్వము పల్లెల్లో మన తాత ముత్తాతలు మనిషికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా మనిషినన్న నమ్మద్దు కానీ మానని నమ్మండి అని మానితో ఎంతో ప్రేమగా ఆ యొక్క బాధను మన చెట్టుకు ట్రీకి వేప చెట్టు, మన ఇంటి దేవతలు కొన్ని చెట్లు ఉన్నాయి పూజిస్తాము, ఆ చెట్లకు ఆనుకొని ఎంతో బాధపడుతూ వాళ్ళ యొక్క మనోభావాన్ని మనసుతో దానికి చెప్పుకునేవారు. చెప్పినందువల్ల ఏమవుతుంది అంటే చెట్టుకున్న ప్యూర్ సోల్తో మన సోల్ కూడా రిఫ్రెష్ అవుతుంది అనేది దీంట్లో వీళ్ళకి తెలియని చిన్న కాన్సెప్ట్. సోల్ ప్యూర్గా రిఫ్రెష్ అవుతుంది. దీన్ని ఏమంటారమ్మా? గట్టి చెప్పు. చిప్కో మూమెంట్ అంట ఇంగ్లీష్లో, దాన్ని చిప్కో మూమెంట్ అంటారు. సో మేడం దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు హగ్ ద వేప ట్రీ. ఇట్లా పట్టుకో, మైక్ పట్టుకో. నాకేం కష్టాలు లేవు కానీ నీ ప్యూర్ సోల్ నాకు కావాలా. సర్లే నాకు కూడా ఏం కష్టాలు లేవు కానీ నన్ను సల్లా కాపాడు ఆరోగ్యం. సర్లే అనిందంట. ఆరోగ్యం బాగుండాలని వేప చెట్టును ఆ ప్యూర్ సోల్ కావాలని కోరుకుంటున్నాను.
ఉన్నాయి. రండి చెప్పు. చెట్లో ఉండే వాటర్ అంతా నీకు కావాలి కోరిక. చెట్లో ఉండే వాటర్ అంతా కొట్టేసి అమ్ముకోవాలని కదా. హ్యాపీ అండి. హ్యాపీనా? బాగుందా చెట్టు? యా, వాట్స్ యువర్ విష్? I am lawyer become so. నాకే కష్టాలు లేవు, సొంత హ్యాపీగా ఉండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. ఏం కష్టాలు ఉంటాయి లెక్క మీ నాన్న ఫీజు కడతాను. ఎగ్జామ్ మాకి చిన్న ఉంటాయి అనుకుంటున్నా సార్. ఒక పేపర్ ఇంత పెద్ద ఉంటుంది, అది రాయాలంటే ఓకే. చెట్టు పిల్ల కష్టాలు పిల్ల ఉన్నాయన్నమాట. ఎగ్జామ్ కష్టాలు ఉన్నాయి. ఓకే, గుడ్ గుడ్. సరయు నెక్స్ట్ సరయు చెప్పినారా? ఫీలింగ్ గుడ్. ఫీలింగ్ గుడ్. ఓకే రైట్. ఇంకా రండి వీడియో కావాల్సిన వాళ్ళు ఫస్ట్. సార్ ఈ ట్రీ హగ్గింగ్ అనే కాన్సెప్ట్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా మంచిది సార్. ప్రకృతిలో కలిసిపోవడం ఇది చాలా పురాతన కాలం నుంచి ఉన్న కాన్సెప్టే ఇది మేడం గారు మరీ గుర్తు చేసి మనకు పరిచయం చేయడం చాలా థ్యాంక్ యూ మేడం. మా టీం తరఫున వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నిజంగా వెల్నెస్ ప్రోగ్రాంలో ఇది చాలా ముఖ్యమైన భాగం, ప్రకృతిలో కలిసిపోవడం. చిప్కో మూమెంట్ అనేది చాలా సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో నడిచింది. మన కూడా సార్ నాకు ఎప్పుడు చెప్పలేదు సార్. మీరు ఉత్తరాఖండ్లో నేను లేను సార్, చెప్తాను సార్. చిప్కో అంటే చెట్లు నరకకూడదు, మన మన మనుషులు ఎలాగో చెట్లు కూడా అలాగే, చెట్ల నుంచే మనకు ఎక్కువ లాభం ఉందని అప్పట్లో మూమెంట్ నడిచింది సార్ ఇది. ఓకే సార్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ బై హగ్గింగ్. మంచి పాయింట్ చెప్పినారు. చెట్లను నరకకూడదు అని చెప్పేసి ఒక చిప్కో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అనేసి. ఓకే నెక్స్ట్ అరుణా నువ్వేరా, ఎట్లా హౌ ఆర్ యూ ఫీలింగ్ బై హగ్గింగ్ ట్రీ? సార్ మాకు ట్రీ అంటే చాలా ఇష్టం. మరి చెట్లను నరకొద్దు, చెట్లను పెంచు. చెట్లను పెంచుతాం సార్, నరకం. ఓకే, దిస్ ఈజ్ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్. ఓకే ఓకే నెక్స్ట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. రీల్స్ తీసుకున్నట్టు చేయొద్దు. చెట్టు అంటే అవును సార్, చాలా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఈ వాతావరణం. మేడంకి మరీ పదే చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ గురు సారు అండ్ మేడం. అంటే ఇంకొకటి, చెట్టు అంటే మనకు అన్నీ ఇస్తుంది సార్. మనకి మొత్తం చెట్టు లేకపోతే మనం లేమని అనుకోవచ్చు, నాకు తెలిసినంతలో. మంచి పాయింట్ చెప్పింది. ఇంకా దీంట్లో అంటే చాలా ఉంది. ఒక్కసారి అంతే. రైట్. చెట్లతో రీల్స్ కూడా చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, పళ్ళు తోముకోవచ్చు. వేప చెట్టుతో, ముఖ్యంగా వేప చెట్టుతో చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. సార్ మీరేం ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? సార్ ఫస్ట్ టచ్ కానివ్వండి సార్, లెట్ మీ ఫీల్ ట్రీ హగ్గింగ్ అనేది. అండ్ ఇందాక మీరు మనం మాట్లాడుకున్నట్టుగా ఇది చిప్కో మూమెంట్ అని చెప్పి అంటామండి. అది మీరు ఒకసారి గూగుల్ చేసినా కానీ దీని మూమెంట్ చాలా మంచి స్టోరీ ఉందండి. చిప్కో మూమెంట్ గూగుల్ చేయండి మీరు ఫస్ట్. 1964 ఐ థింక్ ఇట్ హ్యాస్ బీన్. సో అంతా కూడా ఈ డిఫారెస్టేషన్ అంతా కూడా జరుపుకోవడానికి ఒక ఆదివాసీలు వీళ్ళంతా కూడా సో ఆ చెట్లను నరకకుండా ఉండడానికి అని చెప్పేసి మూమెంట్ చేశారు. సో అక్కడున్న వాళ్ళ వీళ్ళు కానీ ఐ మీన్ వాళ్ళ అంటే డిఫారెస్టేషన్ చేయాలని ఆఫీసర్స్ ఎప్పుడైతే ఇది చేశారో ఆ చెట్లను పట్టుకున్న వాళ్ళని సో రాజు అలానే ఇచ్చేసాడనమాట, చంపేయమని చెప్పేసి. వీళ్ళు అది కొట్టడానికి మమ్మల్ని చంపైనా కానీ ఈ చెట్లను నరకండి అని చెప్పేసి అనిన్నారు. సో వీళ్ళు ఆ చెట్లను పట్టుకొని ఉన్నారు, అలానే దే బాడీ వాజ్ కట్టెడ్ బై పీసెస్ లైక్ ఎ ట్రీ. అందుకే ఆ మూమెంట్ అనేది చాలా కొన్ని వందల మంది అలా చనిపోవడం వల్ల అరే చెట్ల కోసం ఇంత ప్రేమ ఇచ్చి వాళ్ళు ఇది చేస్తారా, ఇంత త్యాగం చేస్తారా అని చెప్పేసి అప్పుడు కూడా వాళ్ళ విరమణ, అది డిఫారెస్టేషన్ చేయడం అనేది విరమించుకున్నారు. అప్పటి నుంచి అది చిప్కో మూమెంట్ అని చెప్పేసి చాలా ప్రాచుర్యం పొందింది. వండర్ఫుల్ పాయింట్ అండి. ఇట్లాగే మేము కన్హా శాంతివనం గురించి కూడా 4 ముక్కలు చెప్తాను ఇక్కడ, ఎందుకంటే చెట్ల గురించి వచ్చింది కాబట్టి. సో కన్హా శాంతివనం హైదరాబాద్లో హార్ట్ఫుల్నెస్ హెడ్ క్వార్టర్, అది ఇప్పుడు వరల్డ్ హెడ్ క్వార్టర్. సో కన్హా శాంతివనంలో ఇప్పటికీ దగ్గర 5 లక్షల పైన చెట్లు నాటారు. సో అక్కడ వాతావరణం అంతా కూడా 4-5 degrees టెంపరేచర్, బేసిక్ టెంపరేచర్ డౌన్ అయింది. అట్ ద సేమ్ టైం హ్యూమిడిటీ 70 to 80% పెరిగింది. వర్షాలు బాగా వస్తున్నాయి. సో మాస్టర్ గారు ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే, మనిషికి ఒక దివ్యస్థితి ఇస్తే దాన్ని ఆయన తన మనోచంచలతతో కొన్ని సెకండ్లలోనూ కొన్ని నిమిషాల్లో పోగొట్టుకుంటాడు. బట్ ఒక చెట్టుకు అది ఇస్తే కొన్ని సెంచురీస్ పాటు ఉంటుంది.
కొన్ని సెంచురీస్ పాట. అందుకని కాకభూషణుడు అనే ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ కాకభూషణుడు అనే స్టోరీలో ఒక కాకి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. గరుత్మంతునికి గర్వభంగం అవుతుంది, గర్వం పెరుగుతుంది ఒక దశలో. రాముడు పిలిచేదో పని చెప్తే ఆ గర్వాన్ని అణచడానికి బ్రహ్మ వెళ్ళి ఆ కాకిని గెలవ అంటాడు. సో ఆ కాకి దగ్గరికి గరుత్మంతుడు ఫ్లై అయినప్పుడు ఆ చెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ తనలో ఉన్న అహంకారం పొరలన్నీ కూడా తొలగిపోయి చాలా స్వచ్ఛంగా తయారవుతాడు. ఆ కాన్సెప్ట్లో కన్హా శాంతివనం ప్రిపేర్ చేశారనమాట. అందులో భాగంగా ఇది మొత్తం ఇది చెట్లన్నీ 5 లక్షల చెట్లు ఇప్పటివరకు నాటారు, ఇంకా నాటుతూ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం మా దాజీ మాస్టర్ గారు ప్రపంచం మొత్తం హరిత విప్లవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియాలోనే ఆపరేషన్ రంగేలి అనుకుంటాను. సో పేరు సరిగ్గా గుర్తులేదు. సో దాంట్లో భాగంగా ఇప్పటికీ 25,000 హెక్టార్ల దీనిలను సోలార్ వాటర్ పంప్స్తో చేస్తూ చాలా మౌంటైనింగ్ ఏరియాలను ఫారెస్టేషన్ చేస్తున్నారనమాట. దానికి మోడీ గారు కూడా పెద్దగా నిధులు కూడా కేటాయించారు, ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకు అఫిలియేషన్ ఇచ్చారు. సో చెట్లకు అంత పవర్ ఉంది కాబట్టి చెట్లను పెంచుదాం, ప్రపంచాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఓకే, ఇందాక ఇంకా వేప చెట్టు కూడా అన్నారు. ఇది వేప చెట్టు కాకి అన్నారు కాబట్టి వేప చెట్టుకి కాకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. సో కాకి వేసినంత దృఢంగా వేప చెట్లు ఎక్కువగా నాటిండేది ఇవాళ సృష్టిలో కాకినే అండి. ఓకే, అది చాలా మీరు తెలుసుకున్నా కానీ చాలా విషయం ఇది అర్థం. ఇప్పుడు గురప్ప సార్ 2 ముక్కల్లో దాన్ని మన స్పీచ్ని ముగిస్తారు. 2 ముక్కలు అంటే ఎట్లయితుంది సార్? 4 ముక్కలని చెప్పాలి కదా. సరే, జస్ట్ నేను ఒక 1 మినిట్లో దీనికి సైంటిఫిక్ వాల్యూస్తో చెప్తాను. చెప్పేసేయండి. అసలు చెట్టు మనిషి, దీన్ని కెమికల్ లాంగ్వేజ్లో చెప్తే యాక్చువల్గా ఫోటోసింథసిస్ అంటే సెల్యులార్ రెస్పిరేషన్, అంటే కిరణజన్య సంయోగక్రియ, మనిషి యొక్క శ్వాసక్రియ, దాన్ని మనము జీవనక్రియ అంటాం. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. చెట్టుల్లో నుంచి వచ్చే ఆక్సిజన్ ద్వారా మనం బ్రతకగలుగుతున్నాం. మనలో వదలబడుతున్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ లేకుండా చెట్లు తీసుకొని అవి మనల్ని రక్షిస్తున్నాయి. అందుకోసం వృక్షో రక్షిత అంటాం. అట్ ది సేమ్ టైం గౌతమ సిద్ధార్థుడు ఆయన బోధి చెట్టు కిందనే ఆయన తపస్సు చేసేసి ఎన్లైట్మెంట్ పొందాడు అనమాట. బోధి చెట్టు నథింగ్ బట్ రావి చెట్టు. బోధి వృక్షం అనేది అంత చెట్లు అనేది చాలా పవిత్రమైనటు అనమాట. చెట్టు కింద కూర్చోవడం ద్వారా ఇంతమందుకు మన మిత్రుడు అబ్బా టీవీ టీం చెప్పినట్టు చెట్టుకు మనం ఆలింగనం చేసుకోవడం ద్వారా ఒకప్పుడు పెద్దలు పూర్వకాలంలో వెళ్తే చెట్ల కింద కూర్చునే వాళ్ళు ఏదైనా దిగులు అనిపిస్తే, బాధ అనిపిస్తే ఎందుకు అలా కూర్చునే వాళ్ళంటే చెట్లకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఈ చెట్ల ద్వారా మనము ఆక్సిజన్ తీసుకుంటున్నాము, వీటికి మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం. ఈ అవినాభావ సంబంధం మనకు ఉండడం ద్వారా ఇవి మన యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకొని ఆ వైబ్రేషన్తో మన సమస్యలను తీరుతాయని మన పెద్దలు ఎప్పుడో తెలుసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు మా డాక్టర్ సుప్రజా చౌదరి మేడం గారికి వెరీ 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 థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ విషయాన్ని మేడం గారు ఇప్పుడు గుర్తు చేశారు. మేడం గారి కూతురు మరొక భాషలో దీన్ని ఏం చెప్పారు సార్? చిప్కో మూవ్మెంట్ అని తీసుకొచ్చారు. అది 1970లో స్టార్ట్ అయింది చెట్ల గురించి. సార్ కూడా తెలుసు, గ్రేట్ మాస్టర్ ఆయన, గ్రేటెస్ట్ మాస్టర్ అయినా తెలియదు, హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఆయన ఈరోజు మేము తెలుసుకున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఆల్రెడీ మాకు తెలిసినా సరే మేడం గారు మరి గుర్తు చేశారు. దిస్ ఇస్ గ్రేట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మార్నింగ్ నేచర్ వాక్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, యోగా చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ యోగా మాస్టర్గా, మెడిటేషన్ సీనియర్ మాస్టర్గా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చెట్టుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మా ముఖ్యమైన మా అబ్బాటి హరిప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. రైట్, బాగా చెప్పినారు బ్రదర్, చాలా బాగా చెప్పినారు. వైబ్రేషన్ కనెక్టివిటీ, ఫోటోసింథసిస్, సెల్యులర్ రెస్పిరేషన్, చాలా మంచి పాయింట్లు ఇవన్నీ. చెప్పు మంజు. చెట్టును నేను నా ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను. నేను నా ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి నాకు ఏదన్నా నెగిటివ్ ఆలోచనలు కానీ, నెగిటివ్ నా బాడీలో ఏదన్నా నెగిటివ్ అనిపించినప్పుడు నేను శ్వాసను బాగా అబ్జర్వ్ చేసుకుంటూ చెట్టు నిజంగానే ఫీల్ అయినప్పుడు అది నాకు ఆ శ్వాస తగిలింది. శ్వాస ఇంటర్ కనెక్షన్ విత్ ది సోల్స్, ఇట్స్ నాట్ సెల్యులర్, సోల్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసుకొని నాకు ఫ్రెష్ ఎనర్జీని ఇచ్చింది. అందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తా, ఇంకేమని చెప్పేది ఉందా? అన్ని రకాల చెట్లు, అజాడి రెక్టా ఇండికా, ఇదే అవును సార్, బాటిని మందే కదా. అన్ని రకాల చెట్లు అన్ని రకాల పండ్లని ఇస్తాయి, అన్ని రకాల వ్యాధులకి, అన్ని రకాల వ్యసనాలకి, అన్నిటికీ ఔషధం మన చెట్లు.
అది కూడా మంచిదే కదా సార్. మంచిదా? మంచిదే కాదు. మెడికేషన్ యాక్చువల్గా అది వన్ ఆఫ్ ద మెడికేషన్. రండి మా రండి. వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్తాం. సో సార్ వచ్చేసి హరి శ్రీనివాస్ అని నా బెస్ట్ ఫ్రెండ్ సారు, అండ్ మేడం వచ్చేసి నాగజ్యోతి మేడం కూడా మంచి ఫ్రెండ్. సో గైనకాలజిస్ట్, వీఆర్ సోల్లీ కనెక్టెడ్ యాక్చువల్గా. హరి శ్రీనివాస్ సారు ఐ లవ్ యూ. మేడం ఏమనుకోద్దండి మేడం, మా ఇద్దరిది అదే లేదు విడిపోయినారా. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చెట్టుగా అతుకు హక్ చేసుకుంటున్నందుకు? దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే, మేడం అవుతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఐఎమ్ హ్యాపీ. యా ఓకే రైట్ మా వెరీ నైస్ ప్రోగ్రామ్. నువ్వు చెప్పాలి ప్రకృతి గురించి. మీరు అగ్రికల్చర్లోనే ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్, ఏం చెప్తారు? మన జీవిత భాగస్వామి చెట్లు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెంచాలి. నేను ఈ రోజున ఈ విధంగా ఈ చెట్టుని హక్ చేసుకొని ఉన్నానంటే ఈ చెట్టు వల్లే నేను బ్రతికాను. నైస్, వెరీ నైస్. చేద్దాం సార్ ఇంకా. సరే మనకు టైం చాలా తక్కువగా ఉంది. జస్ట్ 10 నిమిషాల్లో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లిజన్ సార్. అసలు మెడిటేషన్ అన్నది ఇంట్రడక్షన్ యాజ్ ఏ మెడిటేషన్ మాస్టర్గా, యోగా మాస్టర్గా, మెడిటేషన్ పైన ప్లీజ్ బీ సిటెడ్, బీ సైలెన్స్. వాట్ ఈస్ ద మెడిటేషన్? ఇప్పుడు ఇటీవల ట్రెండ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. మొన్ననే ఐక్యరాజ్య సమితి గుర్తించింది డిసెంబర్ 31 వరల్డ్ మెడిటేషన్ డేగా యునెస్కో ఏకగ్రీవంగా ఆమోదించి మన నరేంద్ర మోడీకి ప్రపంచమంతా నీరాజనాలు పలికింది. ఆయన ప్రవేశపెట్టాడు దాన్ని. అట్ ది సేమ్ టైం దానిపైన కనగా శాంతివనం వాళ్ళు, అందులో సారు హరిప్రసాద్ సార్ గారు మెంబర్ కూడా, కనగా శాంతివనం, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రము అంటే పిఎంసి వాళ్ళు ఇలా చాలా అత్యద్భుతంగా మెడిటేషన్ తీసుకెళ్తున్నారు. మెడిటేషన్లో సుభాష్ పత్రిజీ గారు ఆయన ప్రతి సంవత్సరము డిసెంబర్ 21 టు డిసెంబర్ 31 వరకు మెడిటేషన్ డేగా ప్రకటించి నేటికి 40 years గడిచిపోయింది. ఆయన కలగన్నాడు ఎప్పుడైనా సరే డిసెంబర్ 31 ప్రపంచం దీన్ని గుర్తించాలి అని. ఆయన అనుకున్నట్టుగా ప్రజెంట్ ప్రపంచం గుర్తించింది దీన్ని. ఆఫ్టర్ 2052 కల్లా ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోతుందని కూడా చాలామంది ప్రిడిక్షన్ చెప్పారు. సార్ నేను బేసిక్ చెప్తాను. సార్ మెడిటేషన్లో ఫస్ట్ బేసిక్స్ నేను జస్ట్ 2 minutesలో ముగించి తర్వాత సెషన్ సార్ కంటిన్యూ చేస్తాడు. మెడిటేషన్ అంటే ధ్యానము, యానము ధ్యానము, అది సాంస్క్రిట్. ఎలాబరేట్ కాకుండా మెడిటేషన్ అంటే ఫస్ట్ అది పోస్చర్స్ ఉంది, ఒక పోస్చర్ ఉంది దానికి. ఎలా కూర్చోవాలంటే ఎలా పడితే అలా కూర్చోవడం, దట్ ఈస్ నాట్ ఏ మెడిటేషన్, అది యోగా అవుతుంది. ఆ ముద్రలు పెడతాం, జ్ఞాన ముద్ర, సంజీవిని ముద్ర, ఆపాన ముద్ర, ఇలాంటి ముద్రలు పెడితే దట్ ఈజ్ యోగా. కానీ యోగాలో వన్ ఆఫ్ ది పార్ట్ మెడిటేషన్. యోగాలో అష్టాంగ నియమాలు వస్తాయి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అందులో సమాధి అల్టిమేట్, అది నిర్వికల్ప, సవికల్ప. దానికంటే వెనక్కి వెళ్తే 7వది మెడిటేషన్, అది ధ్యానం. ఈ ధ్యానంలో ఫస్ట్ 2 కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఫస్ట్ మొట్టమొదటిది. ఈ యోగా పైన భగవద్గీత కూడా అత్యద్భుతంగా చెప్పబడింది. భగవద్గీతలో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఆర్ ధ్యాన యోగము అంటాం. అక్కడ కూడా భగవద్గీతలో యోగా పైన అత్యద్భుతమైన ధ్యానం పైన సబ్జెక్ట్ ఉంది. మొత్తం 47 శ్లోకాలు భగవద్గీతలో 6వ అధ్యాయంలో మొత్తం ధ్యానం గురించే ఉంది. అర్జునుల వారు శ్రీకృష్ణుని అడుగుతాడు, బావా అసలు ధ్యానం అంటే ఏంటి అని. అసలు ధ్యానం అంటే మనసును నిగ్రహించుకోవడం, మనసును కట్టివేయడం అంటారే, మనసు గాలి కంటే వేగమైందంటారే, ఇది సాధ్యమేనా, ఇది దుస్సాధ్యం కదా అంటాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు చెప్తాడు, బావా ఇది దుస్సాధ్యమే, అయినను సాధన ద్వారా ఖచ్చితంగా ఇది సాధ్యమే అని కృష్ణుల వారు అర్జునికి భగవద్గీతలో కూడా అద్భుతంగా బోధించాడు. అసలు మెయిన్ పోస్చర్స్ వచ్చేసి 2 కళ్ళు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ మన బాడీలోకి సేవ్ అవుతుంది. మన 2 కళ్ళలో నుంచే మన ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఎక్కువ శాతం. 2 కళ్ళు లాక్ చేసుకోవడం ద్వారా మన ఎనర్జీని సేవ్ చేసుకుంటాం 80%. 20లో రిమైనింగ్ 20లో 10% ఎనర్జీ 2 చేతులు ఇంటర్లాక్ చేయడం ద్వారా, వేలు ఇంటర్లాక్ చేయడం ద్వారా 10% ఎనర్జీ లాక్ అవుతుంది. ప్లస్ 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా రిమైనింగ్ 10% ఎనర్జీ మనకు బాడీలో స్టోర్ అవుతుంది. అంటే 100% ఎనర్జీ బాడీలో స్టోరేజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనము ధ్యానంలో 2 విషయాలు ఉన్నాయి. సంస్కృతంలో చెప్పబడింది పతంజలి ధ్యాన యోగంలో. ఈ రెండు బేసిక్ విషయాలు పట్టుకుంటే ధ్యానం మొత్తం వచ్చేస్తుంది. ఆ 2 బేసిక్ విషయాలు ఏంటంటే ధ్యానం ఇతి నిర్విషయ మనః, నెంబర్ 1. నెంబర్ 2 యోగ చిత్తవృత్తి నిరోధ. దీన్ని తెలుగులో జస్ట్ ట్రాన్స్లేట్ చేస్తాను. ధ్యానం చిత్త వృత్తి నిరోధ అంటే చిత్త అంటే మనసు,
వృత్తి అంటే దాని ఆక్యుపేషన్, అది చేసే పనులు, ఆలోచనలు. మనసు ఆలోచనలను కట్టడి చేయగలిగితే అంటే నిరోధిస్తే ధ్యానంలో అల్టిమేట్ స్థాయికి వెళ్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ధ్యానం ఇతి నిర్విషయమనః. చాలామంది ధ్యానంలో ఫలాని మంత్రం జపించండి, ఫలాని విషయాన్ని మననం చేయండి అని చెప్తుంటారు. దీనికి అతీతమైంది ధ్యానం. ధ్యానంలో ఏ విషయాన్ని మననం చేయకూడదు, మౌనంగా కూర్చోవాలి. మౌనంగా కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే శ్వాసను గమనించాలి. శ్వాసను గమనిస్తే పతంజలి యోగాలో కూడా శ్వాస పైన ఉంది. బుద్ధుడు నేటికి 2600 సంవత్సరాల క్రితం చెప్పబడిన ధ్యానంలో కూడా శ్వాస పైన చెప్పారు. ఆయన ఆన పాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, స్థితి అంటే కూడి ఉండడం. ఈ రెండింటితో కూడి ఉండమని చెప్పాడు. ఈ ఆనాపాన సతి ద్వారా మనం ఆలోచనలు, శ్వాసను గమనించడం ద్వారా ఆలోచనలు తగ్గిపోతాయి. ఒక వరలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాగ్లో 2 మైకులు పట్టవు. ఈ బ్యాగ్లో 2 మైకులు ఒకేసారి పెట్టలేం. అంటే ఒక వరలో 2 కత్తులు వదగవు కూడా. అలానే మనం ధ్యానంలో శ్వాస మీద ధ్యాస నిలపడం ద్వారా ఆలోచనలు కట్టడి చేయగలుగుతాం. మన మనసు ఏదో ఒకదాన్నే తీసుకోగలుగుతుంది. శ్వాస మీద ధ్యాసన లేక ఆలోచనల. ఎప్పుడైతే మనం ఆలోచనలు లేని స్థితికి వెళ్ళాలి, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఆ రహిత స్థితికి వెళ్ళాలంటే శ్వాసను గమనించాలి. గమనిస్తూ పోవడం ద్వారా ఒక మనిషికి రోజుకు 24 గంటలు 60,000 ఆలోచనలు వస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ ఆలోచనలు తగ్గిస్తూ రావడం ద్వారా, శ్వాసను గమనిస్తూ ఉండడం ద్వారా, ఎడా పింగళి సుషుమ్న మళ్ళీ డెప్త్ సబ్జెక్టు, ఇది ఆజ్ఞా చక్రము. అక్కడ మన శ్వాస గమనం అంతా ఆగిపోయి అక్కడ నుంచి సహస్రారం యాక్టివేట్ అయ్యి, సహస్రారం నుంచి మనకు యూనివర్స్ విశ్వశక్తి తీసుకొని మనం ధ్యానంలో ఎన్లైట్మెంట్ పొందుతాం అన్నమాట. అది అల్టిమేట్గా. నాకు ఇచ్చిన 2 నిమిషాలు క్లోజ్ అయింది కాబట్టి ఇంతటితో నా ప్రసంగం ముగిస్తూ హరిప్రసాద్ సార్ గారికి ఈ యొక్క సెషన్ అందజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మైక్ కూడా ఇస్తాను సార్. పర్లేదు, ఇట్స్ ఓకే. ధ్యానం గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా మంచిదే. సో ధ్యానం ఒక ఎండ్లెస్ సబ్జెక్టు. సో బ్రదర్ చెప్పినట్టు వెరీ గుడ్ అమ్మా. సో ధ్యానం గురించి చాలా పూర్తిగా చాలా డెప్త్లో చెప్పాడు. అష్టాంగ యోగ సూత్రాలు ప్లస్ ధ్యానం, ది ప్లస్ యానం అంటే, ధి అంటే మూలం, యానం అంటే ప్రయాణం. సో ధి యానం అంటే మూలం వైపు మన ప్రయాణం. సో కళ్ళు మూసుకొని మనము ప్రళయం సృష్టించుకుంటాం. సో అంతర్గత ప్రళయం సృష్టించుకుంటూ మనలో ఉన్న కర్మలు తొలగించుకుంటూ మనం భగవంతునితో లయమయ్యే పనిని ధ్యానం అంటాం అనమాట. సో దాని రాజయోగా ఉంది, చాలా యోగాలు ఉన్నాయి. సో మేము సహజ మార్గం అనే సిస్టమ్ ఫాలో అవుతాం. సో దాంట్లో హార్ట్ఫుల్నెస్ ముందే వద్దులేండి సార్, అవసరం లేదు, రిలాక్సేషన్ ఇచ్చేస్తాం. సో దాంట్లో మెయిన్గా ఈరోజు దాంట్లో మెయిన్గా సహజ మార్గంలో గురువుగారి ద్వారా పాత్ర ఎక్కువగా ఉంటూ మనకి డైరెక్ట్ యోగిక్ ట్రాన్స్మిషన్ అందిస్తూ స్మరణ ద్వారా, ధ్యానం ద్వారా మన పైన పని ఎక్కువగా చేసుకుంటారు. సో రిలాక్సేషన్ ఇస్తాను. సో అందరూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా యూ ట్రై టు ఫీల్ వాట్ ద వర్క్ ఈజ్ డన్. మీ లోపల ఏ పని జరుగుతుందో అది గమనించడానికి ప్రయత్నించండి. సరేనా? ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకోండి. అవసరం లేదు సార్, అవసరం లేదు, పెడదామా? అవన్నీ ఉన్నీలే. కళ్ళు మూసుకో, ప్రకృతి నుంచి లోపలికి పోదాం. ఇంకా అంతరంగంలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఓకే, ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటూ మీ దృష్టిని మెల్లగా మీ కాలి వేళ్ళపైకి తీసుకురండి. మెల్లగా మీ కాలి వేళ్ళను కొద్దిగా కదిలించండి. భూమిలో నుండి ఒక రిలాక్సేషన్ ఎనర్జీ మీ శరీరంలోకి మెల్లగా ప్రవేశిస్తూ మీ కాలి వేళ్ళను, మీ పాదాలను చాలా రిలాక్స్గాను, చాలా హాయిగాను తయారు చేస్తుంది. ఆ శక్తి మెల్లగా మీ మెడలను, మీ కాలి కండరాలనంతా కూడా పూర్తిగా వదులుగాను, చాలా రిలాక్స్గాను తయారు చేస్తుంది. శక్తి అలాగే మెల్లగా మీ మోకాళ్ళలోకి, అక్కడి నుండి మీ నడుము వరకు చాలా సున్నితంగా ప్రవహిస్తూ మీ కాళ్ళ కండరాలు మొత్తం చాలా రిలాక్స్గాను, చాలా హాయిగాను తయారవుతూ ఉన్నాయి.
శక్తి అలాగే మెల్లగా మీ వెన్నెముకలోకి ప్రవేశిస్తూ మీ వెన్నెముక క్రింది నుండి పై వరకు చాలా సూక్ష్మంగాను చాలా సున్నితంగాను పై వరకు అలా ప్రవహిస్తూ మీ వెన్నెముక మొత్తాన్ని అక్కడున్న కండరాలన్నింటినీ కూడా పూర్తిగా రిలాక్స్గాను చాలా హాయిగాను చాలా అద్భుతంగాను తయారు చేస్తూ మీరు చాలా రిలాక్సేషన్ ఫీల్ అవుతున్నారు. శక్తి మెల్లగా మీ కడుపులోకి మెల్లగా ప్రవేశిస్తూ మీ కడుపులో ఉన్న కండరాలన్నీ కూడా పూర్తిగా రిలాక్స్గాను చాలా హాయిగాను తయారవుతుంది. శక్తి అలాగే మెల్లగా మీ ఛాతీలోకి ప్రవేశిస్తూ మీ ఛాతీలో ఉన్న అన్ని కండరాలు రిలాక్స్ అవుతూ చాలా వదులుగా తయారవుతూ మీరు చాలా ప్రశాంతంగా తయారవుతున్నారు. ఛాతీలో ఉన్న ఒత్తిడి మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. శక్తి అలాగే మీ మెడలోకి మీ తలలోకి ప్రవేశిస్తూ మీ మెడ కండరాలన్నీ కూడా పూర్తిగా రిలాక్స్గాను చాలా హాయిగాను తయారవుతున్నాయి. శక్తి మీ దవడలు, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు అన్నిటి మీద పనిచేస్తూ మీ శరీర భాగాలన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతూ మీరు చాలా రిలాక్స్గా తయారవుతూ ఉన్నారు.